హాయ్ ఫ్రెండ్స్, స్వామి మైత్రేయ మాస్టర్ రాసిన జీవన మైత్రేయని పుస్తకం నుండి జీవితం దుఃఖమయమా, ఆనందం సచ్చిదానందం మనలోనే దాగి ఉన్నప్పటికీ ఆ విషయం తెలియక వాటి కోసం మనం ఎక్కడెక్కడో బయట వెతుకుతూ ఉన్నాం. మన చుట్టూ 99.99% ఆనందమే ఉంది. ఆ 0.01% దుఃఖం కూడా ఆనందాన్ని తెలుసుకోవడానికి మనం ఏ క్షణాలలో ఆనందంగా ఉన్నామో వాటన్నింటినీ వదిలేసి ఎప్పుడో ఒక్క క్షణం బాధగా అనిపించిన వాటి గురించే ఆలోచిస్తున్నాం. అందుకే మన జీవితం అంతా భారంగా దుఃఖమయంగా అనిపిస్తుంది. బాధగా ఉన్నప్పుడే మనం కాన్షియస్ అవుతున్నాం. మిగతా క్షణాలలో అన్కాన్షియస్గా ఏవో ఊహలతో ఆలోచనలతో గడిపేస్తున్నాం. తలనొప్పి మోకాలు నొప్పి వచ్చినప్పుడే మనకొక తల కాలు ఉన్న విషయం గుర్తుకొస్తుంది. జీవితం అంతా దుఃఖమయం కాదు, అదొక అనిర్వచనీయమైన ఆనందం, క్షణాలతో నిండి ఉన్న ఓ ఆనంద సాగరం. మీరు ప్రతి క్షణం కాన్షియస్గా ఉండగలిగితే రోజులో సాధారణంగా అనిపించే సంఘటనలలో కూడా ఎంతో ఆనందం కనిపిస్తుంది. ఉదయాన్నే తాకే సూర్యరశ్మి వెచ్చదనంలో, పక్షుల కిలకిలా రావాలలో, పిల్లల కేరింతలలో, చెట్ల అందం పూల సువాసనలో, నీలాకాశంలో దూదిపింజల్లాంటి మేఘాల కదలికలో, టీ రుచిలో, స్వీట్స్ తీయదనంలో, రాత్రి వెన్నెలలో, మినుకు మినుకుమనే నక్షత్రాలలో, వినసొంపైన సంగీతంలో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆనంద క్షణాలు ఉన్నాయి. ఆనందం ఎప్పుడూ మనల్ని వదిలి ఉండటం లేదు, కానీ మనమే దానికి దూరంగా ఏవో ఊహలతో ఆలోచనలతో గడుపుతున్నాం. ఈ చిన్న చిన్న సంఘటనలలో పరిపూర్ణంగా కాన్షియస్గా జీవిస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నట్లయితే ఎప్పుడో బాధగా నొప్పిగా ఉన్నప్పుడు అవి పెద్ద సమస్యలుగా అనిపించవు. ఆనందం అనేది హోదా డబ్బుతో వచ్చేది కాదు, కానీ మనం ఆ హోదా డబ్బు కోసం పరిగెడుతూ ఎన్నో ఆనంద క్షణాలను కోల్పోతూ జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. అంతేకాక మన దుఃఖానికి కారణం భార్యాపిల్లలను, తల్లిదండ్రులను, మరొకరినో చూపిస్తున్నాం. నీ దుఃఖానికి ఎవరూ కారణం కాదు, నీ మైండ్, నీ సంస్కారాలే నీ దుఃఖానికి కారణం. ధ్యానంతో ఈ మైండ్ను అధిగమిస్తూ ఆ అనిర్వచనీయమైన సచ్చిదానంద స్థితిని చేరుకోవడానికే ఈ జీవిత ప్రయాణం. ఆ ఆనంద స్థితికి వ్యతిరేకార్థం లేదు. బ్లిస్ అన్నా మోక్షం అన్నా అదే. దేవుడు మనకు కష్టంగా బాధగా అనిపించే ఆ కొద్ది క్షణాలను కూడా ఎందుకు ఇస్తున్నాడంటే మనం కాన్షియస్ను పెంచుతూ మనల్ని అంతర్ముఖులను చేస్తూ ఆ సచ్చిదానంద స్థితిని తీసుకువెళ్ళాలనే, కానీ మీ మీద కోపంతోనూ అయిష్టంతోనూ కాదు. ఒక్క మనిషి తప్ప సృష్టిలో ప్రతి జీవి ఎంతో మెలకువగా ఉంటున్నది. ఒక్క పిట్టను పట్టుకోవడానికి ప్రయత్నించి చూడండి, పట్టుకునే లోపే చటుక్కున ఎగిరిపోతుంది. అది వాసన చూసేటప్పుడు గమనించండి. ఆవు వాసన చూసేటప్పుడు